అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి, అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి విభూతి జలాలు పోసి తేనె పోసి మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా 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 ముట్టేసుకుని ఇలా ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే మీ దగ్గర కొంచెం గంధం తెచ్చుకున్నానండి రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు. ఇంత విభూతి రాసేసి ఇంత గంధం అద్దేసి ఇంత బొట్టు తీసి పెట్టేసి 4 మారేడాకులు వేసేసి 4 పువ్వులు వేసేసి మళ్ళీ ఓసారి తల కొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి. బయటకు వచ్చిన తర్వాత నాన్నగారండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి అలా ఉండని అమ్మ కాశ్యపు, అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కుని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే